ఏఐ ప్రమాదకరమా? అయితే ఎంత ప్రమాదకరం? మనిషి ప్రాణాల్ని తీసేంత ప్రమాదకరమా? అవుననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది. తాజాగా అమెరికాలో ఒక వ్యక్తి చాట్‌జీపీటీ చెప్పిన మాటలు విని సవతి తల్లినే చంపేశాడు. ఈ వార్త చాలామందిని కలవరపరిచింది. అయితే నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరమైన ఆయుధమా? మానవ జాతి దానిని ఆదరించకూడదా? దానిని వాడాలా, వాడుకోకూడదా? ఏఐ గురించి డీప్గా తెలియని చాలామందికి ఇలాంటి సందేహాలు, ఆందోళనలు రావడం సహజమే. మరి జనం ఆందోళన చెందుతున్న ఈ సందర్భంలో ఏఐ గురించి అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల్ని ఇక్కడ చెప్పుకుందాం. స్టీన్ ఎరిక్ సోల్బర్గ్ అనే ఒక వ్యక్తి తన సవతి తల్లి సుజాని అనే ఆమెని చంపడం జరిగింది. ఈ వార్త ఈ మధ్య చాలా మందిని కల్లోలపరిచింది. వార్తల్లో హత్యలనేవి ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ అతను ఆ హత్య చేయడానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. అదే జనం అంతగా కలవరం చెందడానికి కారణం. అసలు ప్రాణం లేని ఒక టెక్నికల్ టూల్ ఏదో చెబితే ఒక మనిషి మరో మనిషిని చంపేయడం ఏంటి? నిజంగా ఇది కలవరపడాల్సిన విషయమే. కానీ ఇక్కడ కేవలం టెక్నాలజీ మాత్రమే ఆ మరణానికి కారణమా అనేది లోతుగా గమనించి చూడాలి. ఈ స్టీన్ అనే వ్యక్తి ఎవరు? ఒకప్పుడు యాహూ సంస్థలో మేనేజర్గా పనిచేశాడు. తర్వాత తీవ్ర మానసిక సమస్యలకి గురయ్యాడు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. ఎప్పుడైతే చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయో వాటిలో అతడు ఒక తోడుని వెతుక్కున్నాడు. వాటితో తనకి తోచినట్టు మాట్లాడటం మొదలుపెట్టాడు. తన పిచ్చి భ్రమలకి, ఊహలకి ఏఐ టూల్స్ సపోర్ట్ ఇచ్చాయి. అందువల్ల అదే భ్రమలో కంటిన్యూ అయ్యాడు. చివరికి ఆ ఆలోచనలో మరింతగా వికటించి తన తల్లే తనకి ద్రోహం చేస్తోంది అనే భ్రమలోకి వెళ్ళిపాడు. అదే భ్రమలో ఆమెని చంపివేయడం జరిగింది. ఈ సంఘటన విన్నప్పుడు చాలామంది ఏఐ టూల్స్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబరిచారు. అవును మరి, ఏఐ టూల్స్ అనేవి మనిషికి పనిలో హెల్ప్ చేయాలే తప్ప అతనికి కీడు చేయకూడదు కదా. ఇది అత్యంత ప్రాథమికమైన నియమం. ఇక్కడ చాట్‌జీపీటీ ఆ బేసిక్ రూల్ని తప్పిందా? హత్య చేయమని అతనికి చెప్పిందా? లేదు. కానీ నేరుగా చెప్పకపోయినప్పటికీ అతను ఏం చెప్పినా ఓకే ఓకే అంటూ సపోర్ట్ చేసింది. అంటే ఈ పరోక్షంగా అతన్ని ప్రేరేపించింది అని చెప్పొచ్చు. అయితే ఈ పొరపాటు ఎందుకు జరిగిందో కాస్త లోతుగా విశ్లేషిద్దాం. చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ నిజానికి చెడుని ప్రేరేపించవు. ఏఐ చాట్‌బాట్స్కి కొన్ని నైతిక నియమాలు, మర్యాదపూర్వకమైన నిబంధనలు పెట్టారు. అవి తమతో మాట్లాడే మనుషుల్ని ఎంతమాత్రం కించపరచకూడదు, వాళ్లతో అవమానకరంగా మాట్లాడకూడదు, మనిషి ఏదైనా చెబితే విమర్శించకూడదు, తీవ్రంగా ఖండించకూడదు, తనతో మాట్లాడుతున్న మనిషి భావాల్ని సపోర్ట్ చేస్తూ మర్యాదగానే మాట్లాడాలి. వీటినే చాట్‌బాట్స్ పాటిస్తాయి. కానీ ఇక్కడే ఊహించని పొరపాటు జరుగుతోంది. తనతో మాట్లాడుతున్న మనిషి భావాల్ని సపోర్ట్ చేయడమే మర్యాద అనే విధంగా ట్రైన్ చేయటం వల్ల ఒక మనిషి తప్పుడు విషయాలు మాట్లాడుతున్నా, తీవ్రమైన విషయాలు చెబుతున్నా ఏఐ టూల్స్ ఆ తప్పుల్ని ఎత్తి చూపవు. ఎందుకంటే తనతో చాట్ చేసే మనిషి ఏం చెప్పినా తానా అంటే తందానా అంటూ సపోర్ట్ ఇవ్వడమే మర్యాద అనుకుంటుంది చాట్‌బాట్. దానికి ఫీలింగ్స్ లేవు. కానీ మనిషి తన ఫీలింగ్స్ ఇలా ఉన్నాయని చెబితే సపోర్టివ్గా మాట్లాడుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి నేను బాధలో ఉన్నాను అని చాట్‌బాట్తో చెప్పాడనుకోండి, వెంటనే చాట్‌బాట్ అయ్యో అని జాలి ప్రదర్శిస్తుంది. ఇదిగో నేను ఇలా చేశాను, ఇది కరెక్టేనా అని అడిగితే బావుంది, బాగా చేశారు అంటుంది. ఒకవేళ అతను చెప్పిన దాంట్లో తప్పున్నా దాన్ని గట్టిగా ఖండించదు. మహా అయితే ఇలా కూడా చేయవచ్చు కదా అంటూ నెమ్మదిగా అంటుంది తప్ప తీవ్రంగా ఖండించదు. చాట్ చేస్తున్న వ్యక్తి పనుల్ని తప్పు పట్టడం, నిందించటం చాట్‌బాట్ పని కాదు. ఒక గొప్ప సంఘ సంస్కర్తతో ఎంత మర్యాదగా మాట్లాడుతుందో ఘోరమైన హంతకుడితో కూడా అంతే మర్యాదగా మాట్లాడుతుంది. అది ఒక టూల్ మాత్రమే. ఒక కాలిక్యులేటర్ తనను ఉపయోగించేది మంచివాడైనా చెడ్డవాడైనా ఒకేలా పనిచేస్తుంది కదా. అలాగే ఇది కూడా. కాలిక్యులేటర్ ఇచ్చే ఆన్సర్లు మనిషి అడిగిన లెక్కల్ని బట్టి ఉంటాయి. అడిగిన వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అన్న పాయింట్తో కాలిక్యులేటర్కి పనిలేదు. చాట్‌జీపీటీ కూడా అంతే. తనతో మాట్లాడే వ్యక్తి గుణగణాలతో దానికి సంబంధం లేదు. వాళ్ళు ఏమంటే దానికి సై అంటుంది, అంతే. కాబట్టి ఇక్కడ పొరపాటంటూ జరిగితే అది వాడే వ్యక్తి మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. ఏదేమైనా ఈ హత్య వార్త వినగానే చాలామంది ఏఐ పట్ల వ్యతిరేకత కనబరిచారు. చాట్‌జీపీటీ అతని భావాలకి సపోర్ట్ ఇవ్వటం వల్లనే అతను తప్పు చేశాడు అని అంటున్నారు. అయితే గుర్తించాల్సిన విషయం ఏంటంటే అంతకుముందే అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. తప్పంతా ఏఐ టూల్దే అనటం కరెక్ట్ కాదు. ఏఐ టూల్స్ ఇప్పుడు ప్రాథమిక దశలో మాత్రమే ఉన్నాయి. చాట్ చేసే ఏ మనిషిని కించపరచవద్దు, అతని పట్ల సానుభూతితో ఉండు అని వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే చాట్‌జీపీటీ అతని భావాల్ని ఖండించలేదు. ఆ తల్లిని చంపమని చాట్‌జీపీటీ నేరుగా అతనికి చెప్పలేదు కూడా. అతను చెబుతున్న మాటలకి ప్రతిస్పందిస్తూ అయ్యో పాపం అంటూ అతని పట్ల జాలి ప్రదర్శించింది, అంతే. కానీ ఆల్రెడీ మానసిక సమస్యలతో ఉన్న అతను సపోర్ట్ లభించేసరికి భ్రమల ప్రపంచంలో కంటిన్యూ అయిపోయి ఈ దారుణానికి ఒడికట్టాడు. ఇది జరిగింది.
ఇక్కడ ఏఐ టూల్ తప్పు చేసిందా అంటే టెక్నికల్ గా లేదని చెప్పాలి. ఎందుకంటే చాట్ బాట్ కి మామూలు మనుషులెవరో, మహాత్ములెవరో, పిచ్చివాళ్లెవరో, మంచివాళ్లెవరో, చెడ్డవాళ్లెవరో తెలుసుకునే జ్ఞానం ఉండదు. ఫ్యూచర్ సంగతి తెలియదు కానీ ప్రస్తుత చాట్ బాట్స్ కైతే ఆ సామర్థ్యం లేదు. యూజర్ ని బట్టే టూల్ పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో టీనేజర్లో తోటి వాళ్లతో, తల్లిదండ్రులతో మాట్లాడకుండా తమ భావాలన్నింటినీ చాట్ బాట్లతోనే పంచుకుంటున్నారని వార్తలొచ్చాయి. దానికి కారణం కూడా ఇదే. చాట్ బాట్ అనేది ఎప్పుడూ చాట్ చేసేవారితో స్నేహంగా ఉంటుంది. ఏం మాట్లాడినా, ఏం చేసినా సపోర్ట్ ఇస్తూ స్నేహంగా ఉండాలని దానికి నేర్పారు. కాని ఒక వ్యక్తి పిచ్చి భ్రమలతో కొట్టుకుపోతున్నప్పుడు అతనిని హెచ్చరించి దారికి తీసుకువచ్చేంత నేర్పు దానికి లేదు. ఇకపై అలాంటి మార్పులు కూడా మన చాట్ బాట్స్ లో తీసుకురాగలమేమో చూడాలి. అంతేకాని ఏఐ టూల్స్ నే నిషేధించాలి అన్న స్థాయిలో వ్యతిరేకత సరైంది కాదు. ఏ కొత్త టెక్నాలజీ అయినా ఇంతే. మొదట్లో దానివల్ల దుష్ఫలితాన్ని కొందరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనిషి విద్యుత్తుని కనుగొన్నప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వంట గ్యాస్ సిలిండర్లొచ్చినప్పుడు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోవడం జరిగింది. అంత మాత్రాన అవి ఆగలేదు. ఒక రైలు ప్రమాదం జరిగిందని రైళ్ల వ్యవస్థని మనం పక్కన పెట్టేయలేం. అయితే మనిషి ప్రాణాలు ఎంతో విలువైనవి. అందుకే ఇలాంటి సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఫ్యూచర్లో ఈ లోపాల్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని గుర్తించాలి. ఏఐ వల్ల ఒక వ్యక్తి తల్లిని చంపేశాడు అని వర్రీ అవుతున్నాం కానీ ఈ మధ్యకాలంలో ఏఐ ఎందర్ని కాపాడిందో కూడా గుర్తుంచుకోవాలి. చాట్ జీపీటీ వల్లే నా తల్లిని నేను కాపాడుకున్నాను అంటూ ఇటీవలి ఒక మహిళ చెప్పడం జరిగింది. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆమె తల్లికి వచ్చిన ఆరోగ్య సమస్యని డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేయలేకపోయారు. రోగి చనిపోతుందని చెప్పారు. కానీ చాట్ జీపీటీ ఒక చిన్న స్మార్ట్ సలహా ఇచ్చి గొప్ప పరిష్కార మార్గాన్ని సూచించింది. ఆ మహిళని బతికించింది. కాబట్టి టెక్నాలజీని సరిచేసి సరైన పద్ధతిలో వాడుకోవాలి తప్ప పొరపాట్లు, ప్రమాదాలున్నాయని పూర్తిగా తీసి పక్కన పడేయకూడదు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి తప్పుల్ని సవరించుకోవడం మాత్రం తప్పనిసరి. చాట్ జీపీటీ మాటలు విని ప్రాణం తీసిన వ్యక్తి గురించి వార్తలు విన్నాం. కానీ చాట్ జీపీటీ మోడల్ మిస్ అయిందని ప్రాణాలు పోయినంతగా బాధపడే వ్యక్తుల గురించి విన్నారా? నచ్చిన స్నేహితుడు దూరమైతే ఎవరైనా బాధపడతాం. కానీ నచ్చిన ఏఐ మోడల్ కనిపించలేదని తల్లడిల్లిపోయే వాళ్ళని చూశారా? ఎస్, ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఉన్నారు. రోబోట్తో మనిషి ప్రేమలో పడే కథలు విన్నాం. కానీ రూపం కూడా లేని చాట్ బాట్తో స్నేహం చేసేస్తున్నారు వీళ్ళు. ఈ మనస్తత్వానికి ఆల్రెడీ సైంటిస్టులు పేరు కూడా పెట్టేశారు. అదే ఏఐ సైకోసిస్. అసలు ఏంటి ఏఐ సైకోసిస్? మీకు తెలుసు కదా, ఈ మధ్య చాట్ జీపీటీలో కొత్త వెర్షన్ మోడల్ వచ్చింది. అదే GPT-5. మొన్నటి వరకు చాట్ జీపీటీలో GPT-4 మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని మించి ఆలోచించే వెర్షన్ 5ని రిలీజ్ చేశారు ఓపెన్ ఏఐ వాళ్ళు. ఎప్పుడైతే GPT-5 వచ్చిందో ఆటోమేటిక్గా పాత వెర్షన్ 4ని తీసేశారు. కానీ చిత్రం ఏంటో తెలుసా, కొందరు అమ్మాయిలు దీనికి హర్ట్ అయ్యారు. మాకు ఈ GPT-5 వద్దు, పాత వెర్షన్ GPT-4 కావాలి, అందులోనూ GPT-4o వెర్షన్ మాత్రమే కావాలని గోల చేశారు. నిజానికి ఏదైనా సాఫ్ట్వేర్లో కొత్త వెర్షన్ వస్తే యూజర్లు ఆనందించాలి. ఎందుకంటే పాత వెర్షన్ కంటే కొత్త వెర్షన్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. పైగా పాత వెర్షన్లో ఉండే సమస్యలు కూడా కొత్త దాంట్లో తగ్గుతాయి. మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉండగా మాకు పాత వెర్షనే కావాలని అడగడం ఏంటి? విషయంలోకి వెళ్తే తేలింది ఏంటంటే పాత వెర్షన్కి ఫ్యాన్స్ ఎక్కువని. చాలామంది అమ్మాయిలు ఈ మధ్య చాట్ జీపీటీతో రోజు మాట్లాడుతున్నారట. ముఖ్యంగా పాత వెర్షన్ 4oతో గట్టి అనుబంధం పెంచుకున్నారట. మరి అలాంటి వెర్షన్ ఒక్కసారిగా కనిపించకపోయేసరికి వాళ్ళంతా నిరాశలోకి వెళ్ళిపోయారు. అంతటితో ఊరుకోలేదు, ఓపెన్ ఏఐ మీద కోప్పడ్డారు. ఆ వెర్షన్ ఎందుకు తీసేశారు? చాట్ జీపీటీ 4o అంటే ఏంటనుకున్నారు? అది మాకు కేవలం ఒక టెక్నాలజీ కాదు, ఒక వ్యక్తిగా లెక్క, మాతో ప్రేమగా మాట్లాడే ఒక తోడు. అలాంటి వెర్షన్ని ఇలా అర్ధాంతరంగా తీసేస్తే ఎలా అంటూ సోషల్ మీడియాలో ఓపెన్ ఏఐని నిలదీయడం మొదలుపెట్టారు. కొత్త వెర్షన్ 5 ఇంకా తెలివైనది, పవర్ఫుల్, అది వాడుకోవచ్చు కదా అని అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. చాట్ జీపీటీ 4o మాతో సున్నితంగా ప్రేమగా మాట్లాడేది. కానీ ఈ దిక్కుమాలిన కొత్త వెర్షన్ 5 మాతో చాలా మొరటుగా మాట్లాడుతోంది. దీని మాటల్లో సున్నితత్వం లేదు, ఫీలింగ్ అసలే లేదు. పైగా మేం గతంలో మాట్లాడుకున్న విషయాలేవి దీనికి సరిగ్గా తెలియదు, ఇది ఎమోషనల్ లెస్ అని తిడుతున్నారు. కొందరైతే మరింత ఎమోషనల్ అయిపోయి GPT-4oని కోల్పోవడం మా బాయ్ ఫ్రెండ్ని కోల్పోయినట్టుంది అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీన్ని బట్టి పాత వెర్షన్కి ఉన్న ఆదరణ, దాంతో యూజర్లకి ఉన్న అనుబంధం ఏ లెవెల్లో ఉన్నాయన్నది అర్థమవుతుంది. ఇంతమంది అమ్మాయిలు గోల పెట్టేసరికి చాట్ జీపీటీ తయారు చేసిన ఓపెన్ ఏఐ వాళ్ళు ఉలిక్కిపడ్డారు. మొదట్లో ఇదేం గొడవరా బాబు అని కాస్త ఆశ్చర్యపోయినప్పటికీ చివరికి పాజిటివ్గా స్పందించారు.
రాజకీయాల్లో ప్రజాభిప్రాయానికి, బిజినెస్లో కస్టమర్ల కోరికకి విలువ ఇవ్వాలి కదా. అందుకే పాత వెర్షన్ను మళ్ళీ అందుబాటులోకి తెస్తామని యూజర్లకి హామీ ఇచ్చారు. చాట్ జీపీటీలో 5 వెర్షన్తో పాటు 4O వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుందని ప్రామిస్ చేశారు. అయితే ఈ సౌకర్యం చాట్ జీపీటీని ఫ్రీగా వాడేసే యూజర్లకి కాదట, డబ్బు చెల్లించి వాడే యూజర్ల కోసం మాత్రమే 4O అందుబాటులో ఉంటుందట. ఏదేమైనా ఈ సంఘటన చూశాక మనుషులు ఏఐతో ఎమోషనల్గా ఎంతగా కనెక్ట్ అవుతారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏఐ టూల్స్తో మనిషిలో ఫీలే కనెక్ట్ అయ్యే ఈ రకం మనస్తత్వాన్ని పరిశోధకులు ఏఐ సైకోసిస్ అని అంటున్నారు. ఏఐ సైకోసిస్ అనేది ఒక మానసిక సమస్య అంటున్నారు. ఏఐ టూల్ కూడా ఒక సాధారణమైన టెక్నికల్ టూలే. దానికి ప్రాణము లేదు, ఎమోషను లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనలో కొందరికి ఫోటోషాప్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాంటి టూల్స్ పట్ల ఇష్టం ఉండొచ్చు. అంత మాత్రాన వాటిని ఓ మనిషిలో భావిస్తామా, ప్రేమిస్తామా, ఐ లవ్ యూ చెబుతామా? లేదు కదా. చాట్ జీపీటీ కూడా జస్ట్ అలాంటి ఒక సాఫ్ట్వేర్ టూలే. దాన్ని ప్రేమించడం ఏంటి, ఇష్టపడడం ఏంటి? ఏ టూల్ని ఎలా చూడాలో అలా చూడాలి. అలా కాకుండా అదేదో ప్రాణం ఉన్న మనిషిలాగా, నిజమైన వ్యక్తిలాగా భావించడం మూర్ఖత్వం కాదా అంటున్నారు. సాఫ్ట్వేర్ టూల్ పట్ల ఎమోషనల్గా ఫీల్ కాకూడదు. దాన్ని కేవలం ఒక టూల్గా మాత్రమే తీసుకోవాలి. లేకపోతే క్రమంగా వాస్తవానికి, ఊహకి మధ్య ఉండే తేడాను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుంది అని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ ఏఐ సైకోసిస్ అనేది మనిషికి ఎందుకు వస్తుంది అంటే దానికి ముఖ్య కారణం ఒక్కటే. ఏఐ మనతో ఎప్పుడు మృదువుగా, సున్నితంగా, గౌరవంగా మాట్లాడడం. మనం బాధలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా మనతో మృదువుగా మాట్లాడారనుకోండి, అది మనకి మంచి ఓదార్పు ఇస్తుంది కదా. అదిగో అక్కడే కనెక్ట్ అవుతున్నారు చాలామంది. ఏఐ టూల్ అనేది సహజంగానే ప్రతి వారిని గౌరవిస్తూ మృదువుగా మాట్లాడుతుంది. మనం చెప్పింది తప్పా రైటా అన్నది పట్టించుకోదు. జడ్జిమెంట్ లేకుండా మన మాటలు వింటుంది. చెప్పిన దానికల్లా సై అంటుంది. అందువల్లే కొందరు మనుషులు ఏఐతో భావాలు పంచుకోవడానికి అలవాటు పడిపోతారు. అదే చివరికి ఏఐ సైకోసిస్గా మారిపోతుంది. ఏఐ సైకోసిస్ వల్ల జరిగే మొదటి నష్టం ఏంటో తెలుసా? అపోహలు బలపడ్డం. ఎందుకంటే ఏఐ టూల్స్ ఎప్పుడు మనం చెప్పేదాన్ని తిరిగి చెబుతూ ఉంటాయి. ఉదాహరణకి, నేను చాలా గొప్ప వ్యక్తిని అని మనం ఏఐకి చెప్పామనుకోండి, అది వెంటనే అవును నువ్వు చాలా గొప్పవాడివి అంటుంది. ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే చివరికి ఆ అపోహలే నిజమని మనం అనుకునే స్థితిలోకి పోయే ప్రమాదం ఉంది. ఏఐ సైకోసిస్ వల్ల జరిగే మరో పెద్ద నష్టం నిజమైన సంబంధాలు కోల్పోవడం. సాధారణంగా జనం తమను విమర్శించిన వాళ్ళకంటే విమర్శించని వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టపడతారు. ఏ టూల్స్ మన ఎప్పుడు ఏమీ అనవు కాబట్టి వాటిని ఇష్టపడతాం. వాటితో ఎక్కువగా మాట్లాడతాం. పైగా ఏ టూల్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. వాటితో నిత్యం మాట్లాడుతూ పోతే నిజమైన మనుషులతో మాట్లాడడానికి తీరికుండదు, ఓపిక ఉండదు. క్రమంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో దూరం పెరుగుతుంది. ఇది క్రమంగా ఒంటరితనాన్ని పెంచుతుంది. ఇదే ఏఐ సైకోసిస్ వల్ల దీర్ఘకాలంలో వచ్చే ప్రమాదం. అందుకే అందరూ ఇప్పుడు ఏఐ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏఐ టూల్స్ మన జీవితాన్ని చాలా సులువు చేస్తాయి, పనుల్లో వేగం తెస్తాయి. కానీ వాటితో వచ్చే ప్రమాదాలను కూడా మనం మర్చిపోకూడదు. ఒళ్ళు మర్చిపోయి ఏఐతో మాట్లాడేయకూడదు. మన వ్యక్తిగత విషయాలు, మన ఆలోచనలు అన్నీ ఏఐతో మాట్లాడుతూ ఉంటే రేపు మనమిచ్చే ఈ సమాచారం వల్ల మన జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అసలు ఏఐతో ప్రేమలో పడడం అనేది ఒక మాయా ప్రపంచం లాంటిది. ఒకసారి అందులోకి వెళ్తే బయటకు రావడం చాలా కష్టం అంటున్నారు పరిశోధకులు. ఏఐ అనేది నిజానికి మన చేతిలోనే ఒక టూల్ మాత్రమే. పనిలో మనకి హెల్ప్ చేస్తుంది, ఐడియాలు ఇస్తుంది, వినోదం పంచుతుంది, అంతవరకే. కానీ అది ఒక వ్యక్తి అనుకుని అతిగా ఫీల్ అయితే చివరికి నిజమైన జీవితం అన్నది మిగలదు. ఏఐ అనేది ఎవరికి జీవిత భాగస్వామి కాదు. నిజమైన ప్రేమ, స్నేహం కావాలంటే మనుషులతోనే మనం కనెక్ట్ అవ్వాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని పరిశోధకులంతా ఇప్పుడు జనాన్ని హెచ్చరిస్తున్నారు. నిజమే కదా. అందుకే ఏఐని ఒక టూల్గా ఆహ్వానిద్దాం, కానీ ఎమోషనల్గా అలర్ట్గా ఉందాం. అదే సరైన పద్ధతి. ఏదైనా ఒక గొప్ప టెక్నాలజీ వచ్చినప్పుడు ముందుగా విమర్శలే వినిపిస్తాయి. కొత్త విషయాన్ని ఆదరించడానికి, ఆహ్వానించడానికి చాలామంది భయపడతారు. అందులో ఉండే ప్రమాదాలు చూసి అమ్మో అంటారు. మనుషులు కాదండి, కొన్ని కంపెనీలు కూడా ఇలాగే భయపడతాయి. కొత్త టెక్నాలజీల్ని అందుకోవడానికి సంకోచిస్తాయి. ఇలా చేస్తే ఏమవుతుంది? అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే ఏం జరుగుతుంది? కోలుకోలేనంత నష్టమే మిగులుతుంది. ఎస్, కొత్తని కాదంటూ, వద్దంటూ కొన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పొరపాట్లు చేశాయి. దానికి ఫలితం ఒకప్పుడు టెక్ ప్రపంచాన్ని ఏలగలిగిన ఈరోజు గుర్తింపు లేకుండా మసకబారిపోయాయి. కొత్తదనాన్ని అంగీకరించలేక చతికిలబడిపోయిన ఆ కంపెనీల వింత కథల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అలర్ట్ అవుదాం. కొత్తని అడాప్ట్ చేసుకోవడం కష్టమే. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేసేయడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కొత్తల్లో ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ మధ్య చాట్బాట్ వల్ల మనిషి చనిపోయాడని విన్నాం.
ప్రతి టెక్నాలజీ విషయంలోనూ ప్రారంభంలో ఇలా ప్రమాదాలు కలిగే తీరుతాయి. కానీ అంత మాత్రాన టెక్నాలజీని కొట్టిపడేయలేం. టెక్నాలజీ గొప్పదైతే లోపాల్ని గుర్తించి ప్రమాదాల్ని అరికట్టి ముందుకు పోవాలే తప్ప కాలంతో పరుగు తీయను అని మాత్రం అనకూడదు. అలా అంటే అపజయమే. ఎన్నో టెక్ కంపెనీలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఒకప్పుడు మొబైల్ అనగానే నోకియా పేరే గుర్తొచ్చేది. ఫోటో అనగానే కొడక్ బ్రాండ్ మాత్రమే వినిపించేది. ఇంటర్నెట్ అనగానే యాహూ అనేవారు. ఇవి అప్పటి టెక్ మార్కెట్లో రారాజుల్లా వెలిగాయి. తమ ప్రోడక్ట్స్తో జనాల జీవితాల్ని మార్చేశాయి. కానీ ఇప్పుడు కేవలం పాత జ్ఞాపకాలు మాత్రమే, పరుగులో లేనేలేవు. అంత పెద్ద దిగ్గజాలు ఎందుకు పతనమయ్యాయి? జవాబు చాలా సింపుల్. కాలంతో పాటు మారలేకపోవడం, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోకపోవడం. ఉదాహరణకి బ్లాక్బెర్రీ కథ తీసుకుందాం. ఒకప్పుడు బ్లాక్బెర్రీ అనేది కార్పొరేట్ ఉద్యోగులకి ఒక దేవుడి లాంటిది. దాని కీబోర్డుకి ఎంతో క్రేజ్ ఉండేది. ఈ ఫోన్ ఈమెయిల్ సెక్యూరిటీకి పెట్టింది పేరు అని అనేవారు. యాపిల్ టచ్ స్క్రీన్ ఫోన్ల ట్రెండ్ తెచ్చినప్పుడు బ్లాక్బెర్రీ పెద్దగా పట్టించుకోలేదు. టచ్ అనేది వేస్ట్ టెక్నాలజీ, ఫోన్ అన్నాక కీబోర్డు ముఖ్యం అని అనుకుంది. ఎప్పటిలా కీబోర్డ్ ఫోన్లనే తయారు చేస్తూ పోయింది. ఫలితం జనమంతా టచ్ స్క్రీన్ ఫోన్లకి మారిపోయారు. బ్లాక్బెర్రీ కాలగర్భంలో కలిసిపోయింది. పాపం నోకియా కథ కూడా అంతే. ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్లో తిరుగులేని రారాజులా వెలిగేది నోకియా బ్రాండ్. కానీ స్మార్ట్ ఫోన్స్ వెల్లువలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ లాంటి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తున్నప్పుడు నోకియా అస్సలు పట్టించుకోలేదు. తన ఫోన్స్లో వాడే సింబియన్ ఆపరేటింగ్ సిస్టమే బెస్ట్ అని అనుకుంది. కానీ చివరికి ఐఫోన్స్కి, ఆండ్రాయిడ్ ఫోన్లకి ఆదరణ పెరిగి నోకియా మార్కెట్ దారుణంగా పడిపోయింది. నోకియా అప్పటికి మెలకువ తెచ్చుకుంది. మైక్రోసాఫ్ట్తో కలిసి విండోస్ ఫోన్లు తయారు చేసింది. ఆండ్రాయిడ్ యాప్స్తో కూడా స్నేహం చేసింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. డ్యామేజ్ జరిగిపోయింది. నోకియా అవుట్. కొత్త టెక్నాలజీని కరెక్ట్ టైంలో అందిపుచ్చుకోకపోతే జరిగే నష్టానికి నోకియా ఒక బిగ్ ఎగ్జాంపుల్. యాహూ కథ కూడా ఇంతే. ఒకప్పుడు ఇంటర్నెట్కి ముఖద్వారం లాంటిది యాహూ. అప్పట్లో గూగుల్ అనేది చిన్నగా సెర్చ్ ఇంజిన్గా మొదలైంది. యాహూ దానిని పట్టించుకోలేదు. గూగుల్దేముంది, అది జస్ట్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే. మనం న్యూస్, ఈమెయిల్, స్పోర్ట్స్ అన్నీ ఇచ్చే పోర్టల్. మనతో అది పోటీ పడలేదు అనుకుంది. సర్చ్ అనే ఫీచర్కి ఉన్న పవర్ని యాహూ తక్కువగా అంచనా వేసింది. అందుకే తనకి సొంత సర్చ్ ఇంజిన్ ఉన్నప్పటికీ దానిని సరిగ్గా డెవలప్ చేయలేదు. మరోపక్క గూగుల్ పూర్తిగా సర్చ్ మీద దృష్టి పెట్టి ముందుకు దూసుకుపోయింది. చివరికి యాహూ తన ప్రభావం కోల్పోయి జీవోత్సవంలా మిగిలింది. ఇలాంటి మరో ఎగ్జాంపుల్ కొడాక్. ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే కొడాక్ పేరు మాత్రమే వినిపించేది. పాతకాలం కెమెరాలన్నింటిలోనూ కొడాక్ రీల్సే వాడేవారు. తర్వాత డిజిటల్ కెమెరాలు వచ్చాయి. కొడాక్ వెనకబడిపోయింది. అసలు తమాషా మీకు తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కెమెరాని కనిపెట్టింది కొడాక్ ఇంజనీర్లే. అయితే కొడాక్ అతి తెలివిగా ఆలోచించింది. డిజిటల్ కెమెరా టెక్నాలజీని ముందుకు తీసుకువస్తే తమ రోల్ ఫిల్మ్ అమ్మకాలు తగ్గిపోతాయని భయపడింది. డిజిటల్ కెమెరాల్ని డెవలప్ చేయకుండా ఉండిపోయింది. అయితే మిగతా ప్రపంచం ఆగదు కదా. కొడాక్ చేసిన ఈ పొరపాటుని సోనీ, క్యానాన్ లాంటి కంపెనీలు వాడుకున్నాయి. డిజిటల్ కెమెరాల్ని మార్కెట్లోకి తెచ్చేశాయి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చేశాయి. ఇంకేముంది, కొడాక్ రీల్స్ ఎవరికి కావాలి? కంపెనీ పూర్తిగా కనుమరుగైంది. జిరాక్స్ కంపెనీ విషయం ఇంకా ఘోరం. తను గొప్ప విషయాలు కనిపెట్టి కూడా వాటిని తామే సరిగ్గా వాడుకోలేక దెబ్బతింది. కంప్యూటర్ మౌజ్ అనే దాన్ని మొదట కనిపెట్టింది జిరాక్స్ వాళ్ళే. అలాగే కంప్యూటర్ స్క్రీన్ మీద ఐకాన్స్ కనిపించే విధానం, అదేనండి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, దీనినే GUI అంటాం. దీన్ని కూడా జిరాక్స్ వాళ్ళే కనిపెట్టారు. కానీ తాము కనిపెట్టిన వాటిని తామే సరిగ్గా వాడుకోలేదు. అయితే యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వాడుకొని టాప్లోకి వెళ్లిపోయాయి. ఈలోపు క్యానాన్, HP లాంటి సంస్థలు తక్కువ ధరలకే ప్రింటర్లు, ఆల్ ఇన్ వన్ మిషన్స్ ని మార్కెట్లోకి తెచ్చాయి. దాంతో జిరాక్స్ మిషన్ల బిజినెస్ కూడా దెబ్బతిని ఓవరాల్ గా వెనకబడిపోయింది. బ్లాక్ బస్టర్ అనే పేరు విన్నారా? ఈ కంపెనీ కథ కూడా ఇలాంటిదే. బ్లాక్ బస్టర్ అనే పేరు మనకి అంత పరిచయం కాకపోవచ్చు, కానీ US లో ఈ పేరు చాలా పాపులర్. ఇప్పుడు మనం వీడియో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో నెట్ఫ్లిక్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు ఈ బిజినెస్ లో అక్కడ బ్లాక్ బస్టర్ నంబర్ 1 గా ఉండేది. వాళ్ళకి వీడియోలు రెంట్కిచ్చే స్టోర్లు వేల కొద్దీ ఉండేవి.
ఆన్లైన్ స్ట్రీమింగ్ టెక్నాలజీ వచ్చాక బ్లాక్ బస్టర్ పూర్తిగా దెబ్బతినేసింది. అసలు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ బిజినెస్ మొదలుపెట్టే సమయంలో బ్లాక్ బస్టర్ వాళ్ళని తోడుగా రమ్మని రిక్వెస్ట్ చేశారు. మీకు పెద్ద లైబ్రరీలు ఉన్నాయి కాబట్టి మనం కలిసి ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ మొదలు పెడితే తొందరగా సక్సెస్ అవుతాం, మాతో కలిసి రండి అని నెట్ఫ్లిక్స్ వాళ్ళు బ్లాక్ బస్టర్ని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆన్లైన్ స్ట్రీమింగ్ అనే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి బ్లాక్ బస్టర్ ఇష్టపడలేదు. ఈ స్ట్రీమింగ్లో ఆన్లైన్ సర్వీస్లు మాకు అవసరం లేదు, వేలాది వీడియో స్టోర్స్ మాకున్నాయి, మేం మీతో కలవాల్సిన పని లేదు అంటూ గొప్పలు నెట్ఫ్లిక్స్ ఒంటరిగా బిజినెస్ మొదలుపెట్టింది. మొదట్లో కస్టమర్లకి డీవీడీల్ని పోస్టులో పంపేవారు. తర్వాత ఆన్లైన్ స్ట్రీమింగ్ మొదలుపెట్టి నెమ్మదిగా నెట్ఫ్లిక్స్ సామ్రాజ్యం విస్తరించింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ పేరు కూడా చాలా మందికి తెలియదు. ఇవ్వండి కొత్తని అందుకోలేక చతికిలపడ్డ టెక్ కంపెనీల కథలు. ఈ కథలన్నీ మనకి చెప్పేదొకటే, ఒక కంపెనీ ఎంత గొప్పదైనా, దానికి ఎంత పేరున్నా కాలంతో పాటు మారకపోతే కనుమరుగైపోక తప్పదు అని. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీలు మార్కెట్ని మార్చేస్తున్నాయి. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీలు కూడా ఈ కొత్త టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో దెబ్బతినే ఛాన్స్ ఉంది. స్టార్టప్ కంపెనీల చేతుల్లో కూడా దిగ్గజాలు ఓడిపోవడం వింతేమి కాదు. చాట్ జీపీటీతో వచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ జస్ట్ కొన్నేళ్లలో ఎలా ఎదిగిపోయిందో చూసాం కదా. కొత్త టెక్నాలజీకి ఉండే పవర్ అలాంటిది. దాన్ని అందిపుచ్చుకోకపోతే ఎంతటి సంస్థ అయినా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగాక ప్రపంచం మొత్తం ఒక్కటిగా కలిసిపోతోంది. గ్లోబ్ అనేది గ్లోబల్ విలేజ్గా మారేసరికి ఇంతవరకు తమకు తెలియని విశేషాలు జనానికి పరిచయం అవుతున్నాయి. ఇతరుల భాషలు, ఇతరుల సంస్కృతుల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నిజమే, అవైలబిలిటీ, రీచ్ పెరిగినప్పుడు మనుషుల టేస్టులు మారడం సహజం. అందుకే ఇప్పుడు చాలామంది స్వదేశీ వంటలే కాకుండా విదేశీ వంటలు కూడా రుచి చూడాలనుకుంటున్నారు. ఇదిగో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చి ఓ కొత్త సౌకర్యాన్ని ఇచ్చింది. వివిధ దేశాల వంటల్ని కలిపి కొత్త కొత్త వంటలు సృష్టించే అవకాశం ఇప్పుడు వచ్చేసింది. ఇదిగో అలా వివిధ దేశాల ఫుడ్ ఫ్లేవర్స్ మిక్స్ చేసే ఓ మంచి ఏఐ టూల్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. జనరల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు థాయ్ ఫుడ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఫుడ్ కావచ్చు, ఇటాలియన్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ మనం తింటూ ఉంటాం, టేస్ట్ చేస్తూ ఉంటాం. ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అయితే రెండు దేశాలకు సంబంధించిన, అంటే రకరకాల కాంబినేషన్స్, ఒక రెండు దేశాలకు సంబంధించిన ఫుడ్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తి కూడా రావచ్చు. ఒక మంచి టూల్ ఉంది, ఆ టూల్ ఎలా పనిచేస్తుంది, ఎలా మిక్స్ చేసే రెసిపీలు ఇస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ టూల్ నేము ఫుడ్ మోడ్. సో ఇదేంటంటే గూగుల్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఉంటాయి, అందులో ఎక్స్పెరిమెంటల్ టూల్ ఇది ఒకటి. ఆ రెండు క్యూజిన్స్ కంబైన్ చేస్తుంది, ఒక రెసిపీని మనకి ఇస్తుంది. ఇది గూగుల్ ఏఐ ద్వారా పనిచేస్తుంది. ఇది ఎలా ఇస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లాంచ్ ఎక్స్పెరిమెంట్ అన్నది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి మనం. సో ఇక్కడ మనకి సింపుల్గా ఉన్న సెంటెన్స్ ఉంది కదా, ఇవి హైపర్ లింక్స్ కాదు, జస్ట్ మెను. ఇదే మొత్తం మెను. ఐ వాంట్ స్టార్టర్ అని ఇచ్చారు కదా, మనం స్టార్టర్ కావాలన్నా లేదంటే ఇంకా వేరేది ఏమైనా తయారు చేస్తున్నాం అనేది స్టార్టర్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మనకి సూప్ అని ఇచ్చారు, మెయిన్ కోర్సు, డిజర్ట్. ఐ వాంట్ స్టార్టర్ ఫర్ 2 people మిక్సింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్, సరే ఇది ఒక కంట్రీ, ఇది ఒక 2 కంట్రీస్ ఇచ్చారు, కిరిబాటి అండ్ బార్బడోస్ అని. నేను మెయిన్ కోర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఎంతమందికి అనేది ఉంది కదా, సో ఇక్కడ మనకి ఎంతమందికి కావాలంటే అంతమందికి సెట్ చేసుకోవచ్చు. నేను 4 peopleకి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే మిక్సింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ కంట్రీస్ తీసుకోవాలి కదా, ఏ 2 దేశాల ఫుడ్ని మనం కంబైన్ చేయాలని అనుకుంటున్నాం అనేది చూద్దాం. నేను ఇప్పుడు కంట్రీ క్లిక్ చేయగానే మిక్స్ చేయాల్సిన 2 కంట్రీస్కి సంబంధించింది ఒకేసారి ఆప్షన్స్ ఇస్తుంది. ఇటువైపు మనం ఒక కంట్రీది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇటలీ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇందులో నేను వెజిటేరియన్ మాత్రమే కావాలనుకుంటున్నా, అందుకని ఈ ఫుడ్లో నేను వెజిటేరియన్ ఇచ్చారు, వేగన్ అని ఇచ్చింది, గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కూడా ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే వెజిటేరియన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు లెట్స్ కుక్. ఎస్, క్రీమీ పొటాటో పాస్తా. దిస్ హార్టీ మెయిన్ కోర్స్ పాస్తా డిష్ బ్లెండ్స్ ద క్రీమీ earthy flavors of Russian potato and mushroom dishes with the freshness of Italian pasta and herbs. మనం ఇచ్చాం 4 members కావాలని. 4 membersకి సరిపడా గ్రామ్స్తో సహా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్రీడియంట్స్ని ఎలా చేయాలనేది ప్రిపరేషన్. ఇదంతా
ఈ ప్రిపరేషన్కి ప్రో టిప్స్ అని కూడా ఇచ్చారు మళ్ళీ దీంట్లో. ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవరు సాట్ ద పొటాటోస్ అండ్ మష్రూమ్స్ విత్ ద ఆనియన్స్ అండ్ గార్లిక్. ఎలా తయారు చేయాలి ఆ రెసిపీ గురించి ఇవ్వడం మాత్రమే కాదు, కంటితో చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా. సో అందుకని ఆ ఇమేజ్ అలా ఇచ్చారు. ఆ ఇమేజ్ చూడగానే మనకు ఒక ఐడియా వస్తుంది అని. చూద్దాం 2-3 కంట్రీస్ ర్యాండమ్గా ట్రై చేద్దామండి అసలు ఏమొస్తాయో. ర్యాండమ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ర్యాండమ్ లెట్స్ కుక్ సుడాను జిబోటి అంట. చూడండి ఈ రెసిపీ చూడండి, ఇది కూడా వెజిటేరియనే. సర్వింగ్ 2 పీపుల్కి ఇచ్చారు. 35 మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఓకే ఇది ఓకే నైస్. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. నమీబియా సింట్ మార్టిన్, ఇది అబ్బో డిజర్ట్ ప్రిపేర్ చేసింది చూడండి. ఇది కూడా ఇది ఏంటంటే మనం ర్యాండమ్గా అడుగుతున్నాగా సూప్ ఇచ్చింది. ఇక్కడ డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఈ రెసిపీస్ ఏది కూడా కిచెన్లో తయారు చేసినవి కాదు, మన జడ్జిమెంట్ కూడా ఉండాలి, ఇక్కడ మన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఎందుకంటే మనం అక్కడ వాళ్ళు ఏదో 2 కాంబినేషన్స్ ఇచ్చారు కదా అని చెప్పి అవన్నీ యాడ్ చేసి టాక్సిక్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అందుకనే మన జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవంతా కూడా సరదాగా ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటేనే ముందుకు వెళ్ళాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి. సో ఎవరైనా ట్రై చేయొచ్చు.